హాయ్ అందరికీ నమస్కారం. ఇది వెరీ ఇంపార్టెంట్ అయిన వీడియో. ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే నిధులు తరలిపోయిన వీడియో. ఇది మన బత్తలపల్లి మండలంలో జరిగిన విషయం. లాస్ట్ ఎలక్షన్ ముందు గతంలో. సో ఇది ఏమైంది, ఈ డబ్బులు ఎటుపోయింది, కేతిరెడ్డి తినేశాడా, కేతిరెడ్డిది దాచేశాడా అనే విషయం పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ధర్మవరం నియోజకవర్గంలో మన బత్తలపల్లి మండలానికి సంబంధించిన దంపెట్ల గ్రామం పంచాయతీలో సో రోడ్ సైడ్ ఒకటి టెంపుల్ ఉందన్నమాట. టెంపుల్ కాదు, అది ఒక బస్ స్టాండ్. పూర్వం ఒక బస్ స్టాండ్ పెట్టింటే దాంట్లో ఏమైందంటే ఆ బస్ స్టాండ్లో వేస్ట్గా ఉందనే ఉద్దేశంతో కొంతమంది కాశనారాయణ స్వామి అనే ఆ బస్ స్టాండ్ని కాశనారాయణ స్వామి టెంపుల్ లాగా క్రియేట్ చేసి సో చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఎక్కడెక్కడో వచ్చి బాగా అది ఒక 3 yearsలో బాగా ఇంప్రూవ్మెంట్ అయిందనమాట. ఇంప్రూవ్మెంట్ అవుతుంటే అదేమైందంటే మన కేంద్రం రోడ్లు వేస్తుంది కదా, హైవే రోడ్లు, 4-way రోడ్లు. సో ఆ 4-way రోడ్డు రావడంతో కరెక్ట్ పాయింట్ పడింది అనమాట. ఆ బస్ స్టాండ్ అనేది గుడి టైప్ అయింది కదా, అదేమైందంటే కరెక్ట్గా నీకు ఈ రోడ్డుకి కరెక్ట్గా పడింది. దానివల్ల ఏం చేసినారంటే దానికి బిల్లు పెట్టినారనమాట. మన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉన్నప్పుడు దానికి బిల్లు 23 lakhs. అది ఏంది, టీటీడీ నుంచి 23 lakhs దానికి, అంటే ఒక దేవస్థానం నుంచి, అంటే టీటీడీ దేవస్థానం నుంచి దానికి సంబంధించిన గుడులకి వస్తాయి కదా, సో నిధులు పెట్టినారనమాట. 23 lakhs దంపెట్ల పంచాయతీకి రావడం జరిగింది. సో దాంట్లో ఏమైందంటే ఎలక్షన్ ముందర మన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సో ఆ ఊరు గ్రామస్తులకి అది వచ్చినది కాశనారాయణ స్వామి గుడికి. ఆయన ఏం చేసినాడు, ఎత్తకపోయి వాళ్ళ వైసీపీకి సంబంధించిన వాళ్ళకి రామాలయం టెంపుల్ని గుడి కట్టించమని 10 లక్షలు వైసీపీ వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. సో దంపెట్ల పంచాయతీ గ్రామం వాళ్ళకి ఇక్కడ వరకు తెలుసేమో, నాకు తెలియదు. నేను ఈ టాపిక్ గురించి లాస్ట్ యూట్యూబ్లో మాట్లాడిన, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా ఉంటుంది. మరి ఒకసారి వెళ్ళి చూడొచ్చు మీరు. టోటల్ 23 lakhs అబోవ్ వచ్చింది. 10 lakhs మాత్రం అక్కడ పోయింది. ఇంకా మిగతా 30 lakhs వచ్చేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది ముదుగుపు మండలంలో వైసీపీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందంట. ఎలక్షన్ మూమెంట్లో ట్రాన్స్ఫర్ అయిందంట. సో వచ్చినది కాశనారాయణ స్వామి గుడికి, వెళ్ళేది రామాలయం టెంపుల్. ఇప్పటివరకు అయితే రామాలయం టెంపుల్ అయితే దాంట్లో ఒక్కటి కూడా స్టార్ట్ చేయలేదు. ఆ 10 లక్షలు ఏమైందో ఉందలేదో తెలియదు. సో అది ఆ గ్రామస్తులు తెలుసుకోవాలి. ఈ 13 లక్షలు ముదుగుపు వాళ్ళకి వెళ్ళింది. అంటే నీకు బత్తలపల్లి మండలంలో ఒక టెంపుల్కి టీటీడీ కళ్యాణపం నుండి టీటీడీ నుంచి తిరుమల దేవస్థానం నుంచి వచ్చిన డబ్బులు, ఈ పంచాయతీలో ఉండే డబ్బులు ముదుగుపు మండలంకి ఏం సంబంధం, కానీ ముదుగుపు మండలానికి తరలించినారు. కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని దీన్ని ఒకసారి ఆ పంచాయతీ సంబంధించిన వాళ్ళు చూసుకుంటే బెటర్. ఎందుకంటే ఇది తెలిసిండొచ్చు, తెలియకపోయిండొచ్చు. సో ఇంకా టెంపుల్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు కదా మీరు. సో ఈ 13 లక్షలు అనేది వాళ్ళు తిన్నారు కాబట్టి వాళ్ళతో కక్కియండి, బాగుంటుంది. ఇది తెలియాలనే ఉద్దేశంతో చెప్పిన. అంటే ఎందుకు ముదుగుపు మండలంలో వచ్చిన డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యింది, ఎందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఎలక్షన్ మూమెంట్లో టీటీడీ దేవస్థానం నుంచి వచ్చిందని క్లియర్గా ఫేస్బుక్లో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తెలుగులో ఇంగ్లీష్లో టైప్ చేసి థంబ్నెయిల్ పెట్టినారు పైన. కానీ దాన్ని వైసీపీ కార్యకర్తలు కొంతమంది ఏం చేసినారంటే ఎమ్మెల్యే కేతిరెడ్డి 10 లక్షలు దానం చేసినాడు, ఎమ్మెల్యే కేతిరెడ్డి 10 లక్షలు దానం చేసినాడు, ఎమ్మెల్యే కేతిరెడ్డి 10 లక్షలు దానం చేసినాడు అదే మస్తు ప్రచారం చేసుకున్నాడు అనమాట. వచ్చినది తిరుమల దేవస్థానం వాళ్ళు, దేవస్థానం తరపు నుంచి వచ్చింది. అది కేతిరెడ్డి ఇంటి నుంచి ఏమి ఇవ్వలేదు. కాబట్టి ముందుగా దంపెట్ల పంచాయతీ వాళ్ళు మాత్రం ఇది తెలుసుకోండి. 13 లక్షలు బయటికి తరలిపోయింది. మీ 13 లక్షలు మీరు తెచ్చుకోండి. అక్కడ కాశనారాయణ స్వామి టెంపుల్ కానీ, ఇటు రామాలయం టెంపుల్ కానీ ముందుగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని నేనైతే చెప్తున్నా. ఇది ముఖ్య ఉద్దేశం. సో ఇది ఇంకా మీ చేతుల్లోకి వదిలిపెడుతున్నా. సో నెక్స్ట్ నాకు సహకరిస్తే నేనైతే దంపెట్ల గ్రామ పంచాయతీకి వచ్చి దీనిపైన వీడియో షూట్ చేయాలనుకుంటున్నా. సో ఎవరైనా కానీ నాకు సహకరిస్తే, దాని గురించి వివరంగా చెప్పగలిగితే, అక్కడ ఉండే నిజాన్ని నేను బయటకు తీసుకురావాలనుకుంటున్నా. సో ఇది ఫుల్ వీడియో అయితే